అసలు ఏం జరిగింది? మీరు ఎక్కడున్నారు ఆ టైంలో? నేను ముందే కూర్చున్నా మేడం. ముందే ఉన్నా. కండక్టర్ సీట్లోనే ఉన్న. చిట్టంపల్లి దగ్గర ఒక ఆమె ఎక్కింది. ఆమె టికెట్ ఇచ్చిన లోపలికి వెళ్ళిండ్రు అందరు. ఓకే. లోపలికే ఇక పోలీస్ వాళ్ళు కూడా ముగ్గురు అక్కడనే ముందరనే ఉన్నారు వాళ్ళు కూడా. ఇక తర్వాత కొంచెం దూరంలో అనుకోకుండా ఆ టిప్పర్ ఆయననే, మా బండి అయితే స్లోనే ఉంది. ఓహో. మా బండి స్లో, మేము ఏ రూట్లో వెళ్ళాలో అదే కరెక్ట్ పోతున్నారు. ఆయనే టిప్పర్ ఆయన వచ్చి కొట్టిండు మేడం, అదే తీసుకొచ్చిండు. మరి ఆయన ఎట్లున్నాడు ఏందో నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే బండి ఆయనదే రాంగు. మీరు ఎక్కడున్నారమ్మా టైంలో? నేను నా సీట్లోనే కూర్చున్నా మేడం. టికెట్స్ మొత్తం ఇచ్చేసారు? మొత్తం ఇచ్చేసిన. మంది అయితే ఉన్నారు బాగానే. అంటే మీరు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సీట్ లో ఉన్నారమ్మా? లెఫ్ట్ కదా మేడం. నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. డ్రైవర్ సీట్ వెనకాలనే కొంత ఎక్కువ డ్యామేజ్. మీ మీద కూడా పడినాయి అమ్మ రాళ్ళు? రాళ్ళు ఏం పడలేదు కానీ ఆ రాడ్ తాకింది మేడం. రాడ్ తాగి 15 కుట్లు పడ్డాయి. కంకర ఏం పడలే మీ మీద? అసలు కంకర పడలే మేడం, కంకర పడలే. ఆ బస్ లోపలికి వచ్చేసింది కంకర, కానీ ఆ మెట్ల మీద కూడా వచ్చేసింది. ఇది చెయ్యి ఆ రాడ్లకి ఇరికింది. అయితే ఎవరో సేవ్ చేసిర్రు, మొత్తం ఇట్లా చెయ్యి ఇట్లా లాగి కిందికి దొబ్బేసిర్రు. లాగిండ్రు, కిందికి లాగిండ్రు నన్ను. లాగిన తర్వాత ఇక ఇవి వచ్చినాయి కదా అంబులెన్స్లో. అంబులెన్స్లో వచ్చిన తర్వాత వాళ్ళు ప్రథమ చికిత్స కోసం తీసుకెళ్ళారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతసేపు ఉన్నారు మీరు లోపల? లోపల ఏం లేదు మేడం, ఎంబడే నన్ను వెంటనే తీసుకొచ్చారు బయట తీసుకొచ్చారు.